శివ శివ రాముడా రామల్ల రాఘవ రామో రామ అరే ఏడుకోగా దగ్గరానగా దగ్గరానమ్మా అమ్మా మరి ఏమి గల్లదేవిగా గల్లలోయమ్మా అని కోగులాది కొల్లపూరిగా పట్టముంటేనా మాలగామ తాలూకు మక్త కొల్లపురి భక్త కొల్లపురి మరటవంటి కనుక తల్లిగామ మరటవంటి కనుక కొల్లపురి పట్టణము అరే పట్టణమే లేదా ఎవరు ఎవరు అమ్మా భూమితోట పుట్టినాడు భూపాలరెడ్డి భూపాలరెడ్డి భార్య పూలచ్చమ్మ కన్న కొడుకు అశ్వాలరెడ్డి భార్య అనంతమ్మ గనక అన్నంతమ్మ కన్న కొడుకు కనుకనే శాలమరెడ్డి భార్య మరటువంటి కనుక మల్లికమ్మనమ్మ అరే మల్లికమ్మ కన్న కొడుకునే రామో రామ ఆయన దొరయాది రెడ్డి ఏమిగా రామో రామ దొరయాది రెడ్డి భార్య కనుకనేమి దొరసాని నీలమ్మ కనుకనేమి మరటువంటి కనుకనేమి 5 కొడుకులు పుట్టినారు అడిగిన తోడ కనుకనే మరటువంటి కనుకనే అవసరవంతుడు మల్లన్న పుట్టినా అరే దేవరాజు మల్లయ్య దేవుడు మల్లన్న శమ్ముని కుమారుడమ్మో రామ నీలవేదం బాలవేదం అగ్నివేదం వాయువేదం అమృతవేదం 5 వేదాల గల్లవాడు రారాజు మల్లయ్య గుంటిలోన పుట్టినాడు గుంటి మైలారి లింగం శని లేని దేవుడు చిన్న పర్వతాల రారాజు మల్లయ్య దేవరాజు మల్లయ్య దేవుడే ఒకవేళ మల్లయ్య గౌల కొల్లపురి లోపల మల్లయ్య కుసున్న కచ్చిరేమో మల్లయ్య నిలబడి కచ్చిరేమో సైరో సంగన్నదైనా ఇద్దరున్నదేమో చూడ పెద్ద పుల్లారు మంది మల్లయ్య మరి కచ్చిరి వెళ్తున్నాడు అవరా కచ్చారు పట్టరా రాజు మల్లయ్య అడిగినాకంటే దానం గోదానం భూదానం సువర్దానం ఏమిటో మల్లయ్యో ఒకవేళ మళ్ళీ దానం పెడుతుండగా ఒకవేళ పెట్టే దానం పుణ్యంగా మారింది ఎండుకున్న కైలాస లోపల రోడ్డు పూలమని ఏమడుతున్నది అలా దేవుడు మళ్ళీ దానం పుణ్యంగా మరి కైలాస లోపల అల్లు అని ఏమడుతున్నా అలానే అడిగలిగినవి రారాజు వల్ల అడిగిన వారికి అంతే దానం అడిగిన వారికి అంతే గోదానం భూదానం సువర్ణదానం వస్త్రదానం మంచి పెడతా ఉంటే కనుక పూజలు పుణ్యాలుగా మారినాయి మనటువంటి దానాలు ధర్మంగా మారినటువంటి ఎండుకొండ కైలాసం లోపల అదిగో ఎండుకొండ కైలాసం ఉంది ఏకాశీ రాత్రి అందున గంగమ్మ శిరమణ గౌరమ్మ శంకర 66 పుట్ల త్రిశూలం చేత బట్టి మైసాక్షి మండపంలో కూసిన దేవాశంకరుని మీద అయ్యా పూల వర్షమయ్యే గురువా బట్టేలా పూల వర్షమయ్యే గురువా బట్టేలా అమ్మ దక్షకోని బిడ్డానమ్మో దైత పార్వతి తల్లి రాగభూషాలాగా రమ్మ పార్వతి అమ్మ ఏమని మాట్లాడంటారమ్మో అమ్మలారా నాదా అంగిలో లింగమా ఆచారమంతుడా కొంగులో బంగారమా కోటైల ఉత్సవానాయో అయ్యో మెడలోన బతుకమా మేలియ బంగారమా ఓ చంద్రశేఖర ఓ గంగాధర ఓ గౌరి వల్లభ నాదా ప్రాణేశ్వర నాదా ప్రాణేశ్వర పట్ట 1,000 కైలాసం మీద పూల వర్షం కురుస్తున్నది ఒకవేళ అన్న ఉన్న వారి కన్నీరా అన్నం లేని వారి కన్నీరా అరటి కొట్టురాలి కన్నీరా పురుడు కొట్టురాలి కన్నీరా కొట్టు కన్నీరా గోల కన్నీరా నాదా ప్రాణేశ్వర ఒకవేళ కట్టు మీద ఉన్న గండు రామచిలి కన్నీల మీద వారి శివ కటిపతి దాట ఉన్నవయ్యో
కైలాసం మీద మనటువంటి వెనుకనే పూల వర్షమై కురుస్తున్నది. పాటించి చూడు అయ్యో ప్రాణాలు, పాటించి చూడు అయ్యో ప్రాణాలు. ఇట్ల మాటలు అంటారమ్మా పార్వతమ్మ. మరి అటువంటి ఒకవేళ దేవశంకర్ ఋషుడు దేవి పార్వతమ్మ ఒకవేళ ఎట్టి వారి కన్నీరే గుడ్డి వారి కన్నీరే అన్న ఉన్న కన్నీరే అన్న గారు అంటున్నావా? ఒకవేళ మనం పట్టుకున్న దేవ సంగమయ్యా మరి కళ్ళెక్కడికి పెట్టి పల్లె దశ పెట్టి నశలో ఆంధ్రవేశం వాడేయండు కలియుగ దూతుడు దేవుడు దేవ సంగమయ్యా. ఇంటవమ్మ ఓ బామా దేవరదమ్మ, ఇంటవమ్మ ఓ బామా దేవరదమ్మ. అయ్యా నీకన్నా ఎక్కువ నవ్వెవరమ్మా, నాకన్నా ఎక్కువ నీకు ఎవరమ్మా? పార్వతి ఒకవేళ నేను గోవుల కొల్లపూరి పట్నం లోపల మలికర సాయి దగ్గర దానవో 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 ఆడుతున్నాడు. పెళ్లి కానీ దానం పెడుతుంది ఏ పార్వతమ్మ. ఒకవేళ 16 ఏళ్ళ వీరపుత్రుడై దానమోదానమని కోగులాది కొల్లపురి పట్నం లోపల దాన ధర్మం చేస్తున్నాడా? ఆ పిల్లగాని కనుకనేవాడికి తిరిగి ఇంటికి వచ్చేటవరకల్లా మనటువంటి కనుక ఎంగిలి తలగడానికి ఏకంత పిల్లలు తెచ్చుకొని ఏలుబట్టి పోలు తిరిగంగా కాళ్ళొక్క కళ్యాణమానంగా కలంబ్రాలు అయ్యంగా తల ఎంత చిలకర బెల్లం పెట్టి తాలిగట్టి శివదేవి లగ్నమేమన్నా ఆడిన మన కొడుకు మల్లయ్య. ఒకవేళ కనుకనే కొడుకు మల్లయ్య మీద రైతులకు దానం చేసినే కానీ పెళ్లి మీద ప్రేమలు లేవు, లగ్గం మీద బుద్ధులు లేవంటున్నావు. నాదా ప్రాణేశ్వర పెళ్లి కాని బయ్యవాడు దానం పెడితే పట్టిన వారికి మోక్షం లేదు, తీసుకున్న వారికి బరకత లేదు. పెళ్లి కాని బయ్యవాడు మనటువంటి రాజ్యం ఎంత రాజ్యానికి కేసుండవు, రైతులకు కేసుండవయ్యో. మీరు ఇప్పుడే ముగ్గురు త్రిమూర్తులు ముద్దముడు 3 వేషాలు ధరించుకొని పోయి మన కొడుకు మల్లయ్యకు పెళ్లి మీద ప్రేమలు లగ్గం మీద బుద్ధులు ముట్టించి రావాలి ప్రాణేశ్వర. మరి అటువంటి ఒక్కవే దేవశంకరుడు అటువంటి పుత్రుడు దుమ్ముడు తండ్రాలు వేసుకొని ఏది బట్టి ఎండిచాల ముందు బట్టి ముచ్చాల జోలేసు